చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా శుభములు వందనాలు తెలియజేసుకున్న పిల్లరా, అలాగనే వేదికను అలంకరించిన దైవజనులందరికీను జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీని ప్రారంభించి నడిపిస్తున్న రమేష్ అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్న ప్రియులారా, నేను కొన్ని విషయాలు మాట్లాడతా, ఒక 20 నిమిషాలే మాట్లాడతాను. ఎందుకంటే అన్నగారు లోతైన సంగతులు చెప్తున్నాడు. ఇంకా లోతైన మాటలు వినడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈనాడు జరుగుతున్న ప్రస్తుతం మన మధ్య అనేకమైన గొడవలు. ఎలాగంటే మనిషిని మనిషిగా చూడలేని పరిస్థితులు కనబడుతున్నప్పుడు, మనిషిని మనిషిగా ప్రేమించలేని ఒక ఘోరమైన అతి ప్రమాదమైన జీవితాల్లో మనకు కనబడుతున్నప్పుడు, కక్షలతో విభేదాలతో మనిషి బ్రతుకుచున్నాడు. ప్రేమ ప్రారంభ మనిషి అయిన ఆదాము గారికి కక్ష లేదు, ఉందంటారా? ఏ దేవుడి నుండి మొదలయ్యాడో, ఏ దేవుడి నుండి పుట్టాడో, ఏ దేవుడైతే ఆదాము గారికి చేశాడో అదే దేవుడు ఆదాము గారి విషయంలో కూడా ఆదాము కక్ష పెట్టుకున్నాడని ఎక్కడో కూడా రాలేదు. కానీ ఇప్పుడైతే ఆయన తరంలో ఉండగా తరతరాలు కక్షలు పగలు పెంచుకుంటూ వచ్చినాయి. మనిషి మతముతో ఈరోజు ఎలా బ్రతుకుతున్నాడంటే, కులముతో ఎలా బ్రతుకుతున్నాడంటే, దేవుని మాట కూడా పట్టించుకోకుండా దేవుడినే పక్కన పెట్టే రీతిగా బ్రతుకుతున్నాడు. ప్రియులారా, ఈరోజు కులాలు మతాలు మనిషి పెట్టుకున్నా తప్ప దేవుడు పెట్టిందేమీ కాదు. ప్రియులారా, ప్రారంభ మనిషికి నరుడు అని పేరు పెట్టాడు తప్ప, నరులని చేసింది నేనే అని చెప్పాడు తప్ప కులాలు మతాలు లేవు. ప్రియులారా, ఈరోజు మనిషి దైవత్వం చూపించలేదు, కూరుడుగా బ్రతుకుతున్నాడు. కోరత్వం మనిషిలో పెరిగిపోతుంది. ఏ దైవత్వం కావాలనుకున్నాడో మనుషులు, ఏ దైవ ప్రేమ కావాలనుకున్నాడో మనిషిలో, అదే ప్రేమ మనిషిలో కరువైపోతుంది. ప్రియులారా, దినదినము 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 దేవుడు ప్రేమ కలిగి ఉండవలసిన మనుషులు దినదినము దినదినము కక్షలు పెంచుకుంటున్నారు. వీటి వెనకాల ఎవరున్నారు? అసలు వీటి వెనకాల నడిపించే ఆ ఘోరాతమైన క్రూరుడు ఎవరంటే కంటికి కనపడిపోయినారు. కంటికి కనబడేవాడు కాడు. అలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ప్రేమ ఉండవలసిన చోట ప్రేమ లేదు, ప్రేమ ఉండవలసిన చోట పగ కనపడుతుంది, పగలు ప్రతీకారాలు కనపడుతున్నాయి. అంటే మనిషిని ఏమి ఆక్రమించుకుందనుకోండి. ఒకసారి మీరు బాగా ఆలోచన చేస్తే మనిషిలోనికి ఏం ప్రవేశించిందంటే అక్రమం ప్రవేశించబడింది. ప్రేమ లేదు, అక్రమానికి చోటిచ్చాడు మనిషి. అక్రమాన్ని పెంచుకున్నాడండి. అక్రమముని నివాస స్థానముగా ఈ హృదయములో చేసుకున్నాడు తప్ప దేవుని ప్రేమను మాత్రం
నివాస స్థానముగా చేసుకోలేదు. ఆ అక్రమం పెరుగుతూ వల్ల ఏం జరుగుతుందంటే మంచితనం ఉండదు, మనిషిలో ప్రేమ ఉండదు, ఒక జాలి ఉండదు. ఒకవేళ కరుణింతామంటే కరుణ కూడా ఉండదు ప్రేమ వల్ల. 2000 సంవత్సరాల క్రితం మహనీయుడైన యేసు ప్రభువారు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ అనేది లేక చల్లారిపోతుంది. అంటే ఇప్పుడు మనిషిని ఏం వేలుతుందంటే అక్రమం వేలాడుతుంది, వేలుతుంది. అంటే ప్రేమ అనేది పక్కన పెట్టేశాడు, ప్రేమ అనేది వదిలేశాడు. ఏమి ధరించుకున్నాడంటే అక్రమణని ధరించుకున్నాడు ప్రేమ. దాని వలన ప్రమాదాలు ఉన్నాయంటే ప్రమాదాలు ఉన్నాయి. మనిషిని మనిషిగా చూడదు, మనిషిని ప్రేమించే గుణం ఉండదు. మనిషిని సంపాలనే ఒక కక్ష తనలో పెరిగిపోతుంది. అది ఎప్పుడు వరకు అంటారు? తరతరాలు చూడండి, తరతరాలు చూడండి. ఏ తరాము చూసినా ఇలా వ్యవస్థ పెరిగిపోతుంది. ప్రేమ అనే వ్యవస్థ తగ్గిపోతుందండి, తగ్గిపోతుంది. దానివల్ల ప్రమాదం ఏం చెప్తారంటే యేసు ప్రభువారు 9వ వచనం చెప్తున్నారు చూడండి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదురు అన్నాడు చూసారా. ఈరోజు ఒక మనిషిని మరొక మనిషి చంపాలని ఎంత ధైర్యం వస్తుందండి? ఈ ధైర్యం ఎక్కడి నుంచి పుడుతుందండి? యేసు ప్రభువారు చెప్తున్న శాస్త్రీయులు పరిచయులు మధ్య చెప్తున్న సమాజం మధ్యలో చెప్తున్నాడు. మనుషులు మిమ్మల్ని ఏం చేస్తారంట? చంపుతారు. సంపుతమే ఒక జయముగా పెట్టుకున్నాడు. చంపే వరకు నిద్రపోడిన మనిషి. క్రీస్తు ఏమన్నాడు తెలుసా? నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా, నీ సగటు వాడిని ప్రేమించమన్నాడు కదా. సగటు వాడిపై, నీ పొరుగు వాడిపై ప్రేమ చూపించలేదు నాడు మానవ సమాజం. లేదండి, ప్రేమ లేదు, ప్రేమ సల్లారిపోయింది. ప్రేమే అనే తన ఆలోచనలన్నిటినీ తీసివేశారు ప్రేమ. యేసు ప్రభువారు ఏమన్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. యేసు ప్రభువారు తన నేర్పించిన శిష్యుల కానుండే ఈనాడు క్రైస్తవ సమాజానికి నేర్పించింది ఒకటే, ఏంటి తెలుసా? ప్రేమ. అదే ప్రేమ మనిషిలో ఉంటే క్షమించగల గుణం కలిగి ఉంటాడు. క్రీస్తు ప్రేమ ఒక మనిషికి హాని చేయదు, చేస్తుందంటారా? క్రీస్తు ప్రేమ ఒక మనిషిని చంపాలనుకోదు. క్రీస్తు ప్రేమ ఒక మనిషిని హతసాక్షిగా మార్చాలనుకోదు. క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది తెలుసారా? ఒక మనిషిని దగ్గరికి చేర్చుకుంటుంది పిల్లరా, ఒక మనిషిని హత్తుకుంటుంది పిల్లరా, ఒక మనిషిని కోరుకుంటుంది, ఒక మనిషిని దేవుని దగ్గర నడిపిస్తాకి ఇష్టపడుతుంది. కానీ ఇప్పుడు చూడండి సమాజం ఏముందో,
అదే క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్న వారు మధ్య జరుగుతున్నది ఏంటి? క్రూరత్వం. క్రూరత్వం పెరిగితే మనిషిని చంపేస్తుంది. ప్రేమతత్వం పెరిగితే మనిషిని బ్రతికిస్తుంది. చాలా మంది అనుకుంటారు, క్రైస్తవులకి ధైర్యం ఏంటి అనుకుంటారండి. అలాగంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారండి. కొట్టినా మాట్లాడరు, తిట్టినా మాట్లాడరు, ఈ సంప కొడితే ఆ సంపు చూపిస్తారు, పిడుగుతురు గుద్దుతారు. అప్పటికి కానీ ఒక మాట కూడా మాట్లాడరు. ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాల్సింది ఎవరో? మత శాంతవాదస్తులు. నువ్వు సంపుతాకి సిద్ధంగా ఉంటే క్రైస్తవుడు సత్తాకి సిద్ధంగా ఉన్నాడు, చనిపోతాకి సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవుడు కలిగింది ఏంటనుకున్నారు? సాక్షాత్తు దేవుడైనా యేసుక్రీస్తు, ఆ దేవుడి కుమారుడైన క్రీస్తు కలిగిన ప్రేమ. చాలా మంది ఏం చేస్తారంటే యేసు ప్రభు నుండి దూరం చేసేదా యేసు ప్రభు దగ్గరికి వెళ్లకుండా చేద్దాం అనుకుంటారు. అమాయకులండి వాళ్ళందరూ, అమాయకులండి ప్రియులారా. క్రీస్తు ప్రేమ క్రైస్తవుడికి నేర్పిందేంటో తెలుసా? నీ తోటి సహోదరుడు కోసం ప్రాణం పెట్టు సిద్ధంగా ఉండమన్నాడు. ఎవరిని చెబుతారండి? 4 మాటలు, మంచి మాటలు ప్రకటించిన వాడిని చంపేస్తున్నారు. సత్యాలు వాస్తవాలు చెప్పిన వాడిని చంపేస్తున్నారు. క్రీస్తు కలిగింది దైవత్వం ప్రియులారా. క్రైస్తవుడికి నేర్పింది దైవత్వం, ప్రేమతత్వం. ఈ ప్రేమతత్వం నుండి ఎంతమంది వచ్చినా విడదీయాలన్న ప్రయత్నాలు చేసినా వాళ్ళ వల్ల కాదండి. ఏమన్నా వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు సహిస్తున్నారు? ఎందుకు ఓర్చుకుంటున్నారు? ఎందుకు ఒక మాటనా కానీ మౌనమై ఉన్నారంటే వాళ్ళు నేర్చుకుంది ఎక్కడ తెలుసా? క్రీస్తు దగ్గర. క్రీస్తు నడవమన్న మార్గములో నడుస్తున్నాడు ఈనాడు క్రైస్తవుడు. మా ప్రభు మాకు నేర్పింది ఏంటో తెలుసా? ప్రాణం పెట్టమని. మా ప్రభు మాకు చెప్పింది ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమను ప్రకటించమని. ఈనాడు సమాజం తెలుసుకోవాలి, ఈనాడు వ్యవస్థలు తెలుసుకోవాలి, ఈనాడు రాష్ట్రాలు తెలుసుకోవాలి, ఈనాడు ప్రపంచాలు తెలుసుకోవాలని తెలుసా? క్రీస్తు ప్రేమ నుండి విడదీసేవాడు ఎవడనో లేడు. క్రైస్తవుడు ఒక్కడే ఎవరినైనా ఎదుర్కోవాలన్నా క్రైస్తవుడు ఒక్కడే ధైర్యంగా ఎదుర్కొంటాడు. ఎందుకు? సావుకు భయపడేవాడు కాదు. సావుకి, మరణానికి వెనక్కి తిరిగేవాడు కాడు ప్రియులారా. పితరులు చేసిందదే, పితరులు నేర్చుకుందదే, అపొస్తలులు నేర్చుకుందదే. ఈనాడు క్రైస్తవుడు నేర్చుకుంటుంది కూడా అదే ప్రియులారా. అదే అండి. అపొస్తలుడైన పౌలు గారు కూడా క్రీస్తు ప్రేమ గురించి చెప్తున్నాడు. చూడండి, ఒకసారి చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 2 కొరింథీ క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేర్చున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడే మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరి అని జీవించు
ఈనాడు అనుకుంటే సమాజం దేనికోసం అనుకున్నారు తెలుసా? ఈనాడు ఒక డబ్బు కోసం అనుకుంటున్నారు, ఒక ఆస్తి సంపాదించుకోసం అనుకుంటున్నారు, బైబిల్ పట్టుకుని ఒక ఆస్తి సంపాదించుకుంటూ కోసం అనుకుంటున్నారు, అది తప్పు. దశం భాగం కోసం అనుకుంటున్నారు, అది తప్పు. క్రైస్తవుడు బైబిల్ పెట్టుకుని దేనికి తెలుసా? దేనికో తెలుసా? క్రీస్తు మరణాన్ని ప్రపంచానందరి కోసం ఒకే ఒక్కడు మరణించాడు, ఆ ఒక్కడిని ప్రకటిస్తేనే ఈనాడు బైబిల్ పట్టుకుంది. ఒక్కడే అందరిను కోసం మృతి పొందెను, జీవించే వారికి మీదట. అంటే తన కోసం కాక తమ నిమిత్తమును మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. మేము మరణిస్తే మా విశ్వాసమును బట్టి, మా ప్రేమను బట్టి మరలా మా ప్రభు లేపగల శక్తిమంతుడని నమ్ముచున్నాం. నీకే ఆధారం ఉంది? నేను మరణిస్తే నా దేవుడు మరలా లేపగలడని ఆధారం పెట్టగలవా? లేదు. క్రైస్తవుడికి ఆధారం ఉంది. క్రీస్తు ఎలా లేచాడో, క్రీస్తు ఏ విధంగా లేచాడో, క్రీస్తు ఎలాగా సమాధి చేయబడి 3వ దినము లేచాడో, ఎలాగ మహిమ శరీరంతో పరలోకం వెళ్ళాడో, మరలా అదే క్రీస్తు మరలా రాబోతున్నాడు. మహిమ శరీరంగా మమ్మల్ని లేపుతాడని ఈ ప్రేమను ప్రకటిస్తున్నాం. ఈనాడు చాలా మంది క్రైస్తవులను చంపుతున్నారు. దేని చంపుతున్నావు? కేవలం నువ్వు చంపేది దేని తెలుసా? ఈ శరీరాన్ని చంపుతున్నావు. చంపేసేలా అయిపోయిందిలే, ఫుల్ స్టాప్ అయిపోయిందిలే అని నువ్వు అనుకుంటున్నావు. అమాయకుడు, నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే దేవుడు ఎవరో నీకు తెలియదు. యేసుప్రభువు వారు కూడా చెప్తారని తెలుసా? తండ్రిని వెరగలేదు, నన్ను కూడా వెరగలేదు అంటాడు ఆయన. ఈ ప్రేమే కదా బలవంతం చేస్తుంది, మమ్మల్ని బలవంతం చేస్తుంది. 16 వచ్చిన చూడండి, ఇంకా అదే కిందకి రండి. 16 వచ్చిన, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరిని వెరగము, మేము క్రీస్తు శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరగము. చాలు, మా ధైర్యం ఇది. క్రీస్తు మమ్మల్ని లేపుతాడని నమ్మకం మాకుంది. క్రీస్తు మమ్మల్ని బ్రతికిస్తాడని నమ్మకం మాకుంది. క్రీస్తుతో పాటు మేము నివసిస్తామని నమ్మకం మాకుంది. అదే క్రీస్తు ప్రేమ, మృతులు పునరుద్ధానం ప్రేమ. ఆ ప్రేమనే కదా ఈరోజు ప్రకటిస్తున్నాను. నీకు మరొక జన్మ ఉందని ప్రకటిస్తాడు కదా, మరొక బ్రతుకుందని అన్నాడు కదా, ఈ జీవితం శాశ్వతం కాదన్నాడు కదా, మనం చేరవలసిన ఒక చోటు ఉందన్నాడు కదా. ఈరోజు క్రైస్తవుడు ప్రకటించేది ఏదండి? ఏ కదా క్రైస్తవుడు ప్రకటించేది ఇదే కదా. అందుకని చంపేస్తావా? నువ్వు చంపుతుంది కేవలం ఈ శరీరాన్ని. ఈ శరీరం మేము ఈ శరీరానికి నువ్వు అనుకోవచ్చు, చంపినప్పుడు నీ ప్రభు అనేవాళ్ళు ప్రశ్నించకుండా లేదు ఈనాటి సమాజంలో. నీ దేవుడు నిన్ను కాపాడ్డా? నీ ప్రభు నిన్ను కాపాడ్డా? నీ ప్రభు నీ మరణాలు అడ్డుకోడా? ఇవి కూడా సమాజంలో మాట్లాడుకునే వరకు చాలా మంది కనపడతారు పిల్లలు. కానీ మేము కేవలం శరీరంలో ఉన్నాం. ఈ శరీర రీతిగా ఆయనకి మాకు దూరముగా ఉన్నాం. కానీ దూరముగా ఉన్నా కానీ ఓ మాట అన్నారు చూడండి, అదే ఏప్రిల్ రాసిన పత్రిక 7వ వచనం చూడండి.
హెబ్రీ పత్రిక సారీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 వచనం. 5:7 ఈ దేహములో నివసించుతున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లా ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. క్రైస్తవుడు ఇష్టం ఇదండి. క్రైస్తవుడి జీవితం ఇది. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటాం. నీ బెదిరింపులు కావడం భయపడేవాడు కాడు. ఎందుకంటే మా ప్రభు మాకు ఒక ధైర్యం ఇచ్చాడు. ఏంటి తెలుసా? ఒకవేళ మీరు ఈ దేహములో నివసించున్నారు కానీ కొంతకాలం నాకు దూరంగా ఉంటారు. కొంతకాలమే నాకు దూరంగా ఉంటారు. నేను వస్తాను. నేను వచ్చినప్పుడు ఏం చేయ తెలుసా? మా జీవం ఎవరి దగ్గర ఉందనుకున్నారు? మా దేహం ఎవరి దగ్గర ఉందనుకుంటున్నారు? మా ఆత్మ ఎవరి దగ్గర ఉందనుకుంటున్నారు? ఇది కాదు, ప్రభు దగ్గర ఉంది. ప్రేమైన వాళ్ళ ప్రభు దగ్గర ఉంది. ప్రభువుతో పాటు ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో, ఎవరైతే ఇష్టపూర్వముగా ఆయనే సర్వస్వం అనుకుంటారో, ఆయన కోసం నా ప్రాణాలు పోయినా సరే నేను స్వార్థను ఆపనని ముందుకు ఎవరైతే వెళతారో వాళ్ళ జీవమును, వాళ్ళ ఆత్మను, వాళ్ళ శరీరమును ఎవరి దగ్గర ఉన్నది తెలుసా? ప్రభు దగ్గర ఉన్నది. ఈ మరలా మేము ప్రభు వచ్చినప్పుడు పొందుకుంటాం. ఎందుకంటే ఈ దేహములో ఉన్నంతసేపు ఈ దేహాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? పవిత్రులుగా కాపాడుకోవాలి, పరిశుద్ధులుగా కాపాడుకోవాలి, ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమను ధరించి ఉండాలి. ఏ క్రీస్తు అయితే మరణం వరకు వెళ్ళినా, మరణించే వరకు ఎలా క్షమించగలిగిన గుణాలు కలిగి ఉన్నాడు, అదే గుణము కలిగి మనం ఉండాలి ప్రియులారా. అదే మన ధైర్యం. ఇదిగో మాట్లాడుతున్నా, యుగాంత పురుషుడు, యుగాది పురుషుడు యుగంతం వరకు వస్తున్నాడా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన వచ్చే లోపల క్రైస్తవుడు చేయవలసిన పని చెప్తున్నాడు. ఆయన వచ్చేటప్పటికి క్రైస్తవుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పటికీ తనను కాపాడుకోవాలని విధానాన్ని నేర్పుతున్నాడు. చూడొకసారి ముగించుకుందాం. మొదటి దశలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధులపరచును గాక. ఈ ఆత్మ ఎవరిదే? యేసు క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో సొంత రక్షకుడిగా ప్రేమ కలిగి నువ్వెన్ని మాటలను చెప్పు, ఎన్ని బోధనలు చేయి, ఎన్నైనా చేయి, కానీ చెప్తాడు ఏమని? మీ ఆత్మయు జీవమును
శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడందు నిందారహితుడుగాను సంపూర్ణుడుగా ఉండినట్లు కాపాడుబడుగాక. ఈ జాగ్రత్తల వరకే మనకి. ఈ జాగ్రత్తలు ఎవరికండి? మనకి. నిజంగా ప్రభు రాకడ వరకు ఎదురు చూస్తే ప్రియులరా, ఇవన్నీ నీలే ఉండాలి. నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోమన్నాడు, నీ ఆత్మ నువ్వు కాపాడుకోమంటున్నాడు, సంపూర్ణంగా ఉండమంటున్నాడు, సమాధానకర్తకు దేవుడి వైపు చూడమంటున్నాడు, దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యమంటున్నాడు. ఇవన్నీ మనము చేస్తేనే రాబోతున్న క్రీస్తు రాకడికి సిద్ధపాటుగా ఉంటాం ప్రియులారా, ఉంటాం. ఇది మన వరకు చెప్తున్నాడు. క్రైస్తవులు ఎవరైతే క్రీస్తుని అంగీకరించిన వారందరికీ జాగ్రత్తలు చెప్తున్నాడు. ఈనాడు లోకస్తులు ఉన్నారు, క్రీస్తుని నమ్మిన తర్వాత ఆ దేవుడికి ఆ యేసు ప్రభు నుండి వేరే చేసేసి మరలా ఆ దేవుని దగ్గరికి వెళ్ళనకుండా, ప్రభువుని నమ్ముకోకుండా గలీబిలి చేసేసి, క్రీస్తు ప్రేమలో లేకుండా శ్రమల పాలు చేసేసి, హింసించి బాధ పెట్టి, మరలా ఆ ప్రభువుని నమ్ముకోకుండా ఏదో భయపెట్టి వారేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మధ్యకి మనం వెళ్ళినప్పుడు నిజమైన క్రీస్తు ప్రేమ చూపించాలి కూడా. నిజమైన క్రీస్తు ప్రేమ చూపించాలి. ఆ ప్రేమ మనకుంటే మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఒక యాకోబులాగా ఒక కొత్త నిబంధనలో ఒక యాకోబు గారు లాగా తలలు నరికేసిన మనం ముందుకు వెళ్తాం. ఒక పౌలు గారి లాగా రాళ్ళుతో కొట్టినా మనము క్రీస్తు ప్రేమ నుండి ఎన్నిదరగం ప్రేమైన వాళ్ళ. ఒక స్టీఫెన్ లాగా ఈరోజు మనుషుల్ని, అనేక మందిని ప్రభావితం చేస్తున్నాడు. రాళ్ళతో కొట్టిన, రంపములతో కోసిన వాళ్ళు ఎలా నిలబడ్డారా? క్రీస్తు ప్రేమ నుండి విడిపోయారా? ఈరోజు నీకెందుకు భయం? నువ్వు నిజంగా క్రీస్తు ప్రేమ నీలో ఉందా? అయ్యి బాబు, రేపు మొన్న ఆయన చంపేశారు, నెక్స్ట్ మనల్ని చంపేస్తారని. ప్రభువు నమ్ముకుంటే మరణం, ప్రభువులో మనకు మరణం. ఈ మరణం పరలోక మరణం. ఈ బైబిల్ పట్టుకుని దేనికి? నామకార్థంగా కాదు. ఈ బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు ఏమనుకున్నారు? ప్రభు కోసం నువ్వు అతసాక్షిగా నిలబడితేనే ఈ బైబిల్ పట్టుకో. సమాజంలోకి వెళ్ళి ప్రకటించు క్రీస్తు ప్రేమతో పాటు. నామకార్థ క్రైస్తవులుగా ఎవరో బబ్బి పెట్టే మాటలకు భయపడేవారు కాకుండా ముందుకు కొనసాగు క్రీస్తు ప్రేమతో. క్రీస్తులో నీ ఉంటే నిన్ను ఎవరు కూడా ఎడబాటి చేరిపోయారు. లాస్ట్ మాట ముగించుకున్నాం చూడండి. లాస్ట్ వచనం రోమాపత్రిక 8వ అధ్యాయము. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. దేవుని ప్రేమించిన వారికి అనగా రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం.
క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? ప్రపంచంలో ఎవడో లేడు. ఏదో ఏ గల్లీలో చెప్తలేదు మాట. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? మనల్ని ఎడబాపేవారు ఎవరును? కన్ను నుంచి శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను. ఈ ఖడ్గం ఎక్కడి నుంచి? ఈ ఖడ్గం ఎప్పుడు వస్తుందండి? వాక్యం ప్రకటించినప్పుడు ఎదుర్కొంటే కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాక్యం ఎదుర్కొనే కొన్ని సందర్భాలు ఉంటాయి. ఖడ్గమైనను ఎవడైనను ఎడబాపున ఇదిగో ఇందును గూర్చి రాయబడింది ఏమనగా నిన్ను బట్టి దినమెల్లను వధింపబడిన వారమయ్యా, సావుకు సిద్ధమైన గొర్రెలమేమో ఎంచబడిన వారము అయినను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో ఇదిగో ఈ మరణము ద్వారా నువ్వు విజయం పొందుతున్నావు. క్రీస్తు ఎలాగ మరణించి విజయం పొందాడో అదే ప్రకారంగా క్రీస్తుని అంగీకరించిన నీవు, క్రీస్తు ప్రేమను ధరించుకున్న నీవు, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, 10 మంది నీ మీద పడినా ఆయన ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాళ్ళు ఎవరు లేరు. అధిక విజయము పొందుచున్నాం. దాని కంటిన్యూచండి కడవ. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయేవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరమని రూఢిగా నమ్ముచిన, నామకార్థంగా నమ్ముకోలేదండి అపోస్తలుడైన పౌలు గారు. నీకెందుకు నామకార్థం భక్తి? నీకెందుకు నామకార్థ ప్రేమ? క్రైస్తవుడికి ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ఇగో ఇవన్నీ ప్రభు మనకిస్తాకి సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, ఎవరైతే ఇవన్నీ అంగీకరిస్తారో, ఎవరైతే వీటినన్నిటినీ మీరు మనసు పెట్టి క్రీస్తులాగా కలిగి ఉండాలనుకుంటారో వాళ్ళకే సాధ్యం. లాస్ట్ ఒక మాట చెప్పి ముగించేతాను. ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ మిస్సెస్ ఏముందో తెలుసా? లాస్ట్ నిజంగా అది ఏమి జరిగిందో మాకు తెలీదు. నిజంగా నా భర్తను అలా చంపితే క్షమించగల హృదయం నాకుందని. ఇదే క్రైస్తవుడికున్న ప్రేమ. వాళ్ళ పాపాలను వాళ్ళు పోతారులే అన్నదండి. కానీ నాటు సమాజం ఏం చేస్తుందంటే, ఎందుకు చనిపోయాడు వెళ్ళిపోయాడు, బయట తీసుకొచ్చి నువ్వేం చేస్తావు? రుజువు ఏర్పడతావు, మంచిది. చంపేతావా? ఉరి తీసే అంటావా? రేపు ఎవరైతే సాక్ష్యాలుగా దొరుకుతారో వాళ్ళు తీసుకొచ్చి న్యాయపీఠం ఎదురుగా తీసుకొచ్చి చంపే 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 అంటావా మనిషిని? ప్రవీణ్ గారిని చంపిన మనిషి నువ్వు కూడా చంపేమంటావా? సొంత భార్య క్షమించంలే వదిలేసాడు. నీవెందుకు కక్షలు పెంచుకుంటా? క్రైస్తవుడిగా క్షమించే హృదయం రావాలి పిల్లలు. అది ఇదే కదా దేవుడికి ఇష్టమైన క్షమాపణమైన గుణము, నిజమైన ప్రేమ. ప్రేమ లోకస్తుడు కక్ష తీర్చుకుంటే మనం తీర్చుకోకూడదు. అలాని కూడా యేసుప్రభుని కక్ష తీర్చుకోవాలి.
ప్రాణం పోయిన లాస్ట్ ఒకటే మాట చెప్పాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీళ్ళు వెరగకే చేస్తున్నారు. ఆ మనసును ధరించుకుని ఉండు, పరలోకం నీదే. అటువంటి గుణాలు ప్రేమ కలిగి మీరు అందరూ ఉండాలని ప్రేమపూర్వకంగా ఈ కొన్ని మాటలు ముగిస్తున్నారు పిల్లలు. థ్యాంక్ యూ సార్, ఈ సమయం ఇచ్చిన